స్వర అయితే బాబీ నాకు కావాలి, బాబీ నా బిడ్డ అని చెప్పి అనగానే అక్కడ ఉన్న అభి అయితే ఏంటి నీకు ఎంత చెప్పినా అర్థం కాదా, ఇంకొకళ్ళ బిడ్డ మీద పడతావు, తను ఝాన్సీ బిడ్డ, నీకు అంతగా బిడ్డ కావాలంటే వేరొక బాబును కను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది. హో, నీకు భర్త లేకుండా ఇంకొక బాబుని ఎలా కంటావని ఆలోచిస్తున్నావా, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకో బాబుని కను, అంతేగాని మా బాబు మీద పడకు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే అభి చంప పగలగొడుతుంది. మీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అభి సార్ అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి బాబీ వస్తాడు. బాబీ రాగానే స్వర అభిని కొట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. అసలు మీకు అలా అనడానికి నోరెలా వస్తుంది అభి సార్ అని చెప్పి అభిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబీని చూసి బాబీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక బాబీయే దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక బాబీ అలా వస్తూ ఉండగా బాబీ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. బాబీ అంటూ దగ్గరకు తీసుకుపోతూ ఉంటే, ఆగు అమ్మాయి మేడం, నువ్వు నా దగ్గరకు రాకు, నువ్వు ఒక చీటరు, నేను నీతో మాట్లాడను, అయినా నువ్వెందుకు మళ్ళీ మా ఇంటికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే, ఏంటి బాబీ, నువ్వు ఇలా మాట్లాడకూడదు బాబీ, నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను, నువ్వు నా వరాల కొండవి, నువ్వు నా బంగారు కొండవి అని చెప్పి బాబీని దగ్గరకు తీసుకొని బాబీకి ముద్దులు పెడుతూ ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అది చూసి అభి అయితే వాళ్ళిద్దరిని వేరు చేసి, నువ్వు మా బాబీని అలా అనకు, మా బాబీ నా కొడుకు, నువ్వెందుకు మా బాబీపై ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పి అభి అంటూ ఉంటాడు. దాంతో స్వర అయితే, అది కాదు బాబీ, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది. ఇక చాలు, మీరు మాతో మాట్లాడకండి, పదండి అబ్బాయి అని చెప్పి అబ్బాయిని తీసుకొని బాబీ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి స్వర అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.